ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జేసీఎఫ్సీ మినిస్ట్రీస్ పరిచర్యలు చూస్తున్న మీరందరూ బాగున్నారని మేము విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాం. మీరందరూ బాగుండాలి. మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మేము విశ్వాసంతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు చేసే దేవుని పని ఎంతో సంతోషంగా ఉంది. అది మీతో పంచుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ విషయంలో మీకు దేవుని యొక్క వచనాలను చెప్పేటప్పుడు మేము చాలా హ్యాపీగా దేవుని యొక్క ప్రేమను బట్టి చెప్తూ ఉంటాం. ఈరోజు చెప్పుకోబోయే మెసేజ్ మానవుని ప్రేమ, దేవుని ప్రేమ. మానవుని ప్రేమ ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, దేవుడు ఎలా ప్రేమిస్తాడు, మానవుడు ఎలా ప్రేమిస్తాడు, ఈ వచనాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనము దేవుని ప్రేమ గొప్పదా, మానవుని ప్రేమ గొప్పదా అనేది ఈ రోజున ఈ యొక్క మాటలు మనం తెలుసుకుందాం, అనేక మందికి తెలియపరచుదాం. వాక్యంలోనికి వెళదాం. చూస్తే అపోస్తుడైన పౌలు తిమోతీయులకు రాస్తూ ఆ మొదటి పత్రికలో ఒక విషయం తెలియపరుస్తాడు. అపోస్తుడైన పౌలు గారు తెలుసుకున్న దేవుని ప్రేమ, ఆ ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమను ఆయన ఎలా అనుభవించాడో శిష్యుడైన తిమోతికి తెలియపరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత స్వేచ్ఛ కలిగిందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఏ విధంగా ఆ దేవుని ప్రేమ ముందుకు నడిపించిద్దో ఒక మనిషిని విశ్వాసంలో. ఒక వచనం ద్వారా దేవుడు ఆ తిమోతికి పౌలు గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు దేవుని వాక్యం మీకు వినబడుతూ ఉండగానే మీరు దేవునిలా ప్రేమించేవారిగా మార్చబడదురుగాక. ఇక్కడ చూస్తే అపోస్తుడైన పౌలు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రేమ ఎక్కడి నుంచి కలిగిద్దో 3 విషయాలను మనకు తెలియపరిచాడు. ఆ 3 విషయాలు కూడా ఒక మనిషిలోనికి ఎప్పుడైతే ప్రవేశించాయో ఖచ్చితంగా ఆ మనిషి మంచి ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు, యథార్థవంతుడిగా ఉంటాడు, సత్యమైన మార్గంలో నడుస్తాడు, నిష్కపటమైన మాటలు మాట్లాడతాడని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ అనేది ఎలా పుట్టాలి, ప్రేమ అనేది ఎలా ఉండాలి, ఒక మనిషిలో దేవుడు ఎలా ప్రేమించమన్నాడో, ఎలా ప్రేమిస్తే ఆ ప్రేమ నిస్వార్థమైందో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ భూమి మీద ప్రేమను బట్టియే యేసుక్రీస్తు పాపులమైన మన మధ్యలోనికి వచ్చాడు. పాపులమైన మన మధ్యలోనికి వచ్చి మన పాపమును ఆయన స్వీకరించి, మన పాపమును ఆయన స్వీకరించి ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకిచ్చి, ఆ ప్రేమ కొద్ది మాత్రమే ఆయన సిలువను ఎక్కాడని ఈ మాటలు తెలియపరచబడుతుంది. ఈ అపోస్తుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ, ప్రేమ అంటే ఈ లోకంలో ఉండేది కాదని, ప్రేమ అంటే ఈ లోకానుసారంగా ప్రేమించేది కాదని, విడువని ప్రేమగా, యేసయ్య మరణాన్ని అనుభవించిన ప్రేమగా ఈ విషయాన్ని మనకు తెలియపరిచాడు. పవిత్ర హృదయం అనేది ఎవరికైతే ఉంటుందో, పవిత్రంగా ఎవరైతే ఉంటారో, పవిత్రమైన ఆలోచన ఎవరి మనసుకైతే కలుగుతూ ఉందో, పవిత్రమైన మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఖచ్చితంగా వారిలో పవిత్రమైన ప్రేమ ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు. అపవిత్రమైన మాటలు పలుకువారు అపవిత్రతతో కూడిన ప్రేమను నీకు పరిచయం చేయవచ్చేమో. యేసయ్య నిన్ను రక్షించాలని పవిత్రమైన మాటలు మాట్లాడాడు, యథార్థంగా మాట్లాడాడు, మంచి మాటలు మాట్లాడాడు, నేను మరణం నుంచి తప్పించాలని. ఆయన సిలువను ఎక్కేటప్పుడు కూడా వీరేం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగురు అని వాక్యాన్ని మాట్లాడాడు. ఎందుకంటే నిజంగా ఆయన పవిత్రుడు కనుక ఆయన బిడ్డలు కూడా పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ పవిత్రత కలిగి ఉంటుంది. ఈ రోజున చాలామంది అపవిత్రంగా భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితుల మధ్య అపవిత్రమైన ప్రేమ ఉండబట్టే ఈ రోజున అనేక కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోతూ ఉంది. ఇంకా మనం చూస్తే మంచి మనస్సాక్షి అంటే నువ్వు ఇతరులను ప్రేమించేవాడిగా ఉండాలి, మంచి మనస్సు కలిగిన వాడిగా ఉండాలి. నీ మనస్సు పదే ప్రేరేపిస్తూ ఉండాలి. ఇది చెడు, ఇది మంచి. ఎప్పుడైతే ఇది ప్రేరేపించబడిందో, ఇక్కడ మీరు గమనించండి, ఆ కీర్తనకారుడు దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు కూర్చుండు చోట కూర్చున్నాక, ఆ వచనం అంతా మాట్లాడుతూ అంటాడు, నీ మనస్సాక్షి ఎప్పుడైతే జాగ్రత్తగా నువ్వు ఉంచుకుంటావో నీవు దేవుని చెంత ఉంటావని ఆ వాక్యం లాస్ట్లో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ నీ మనస్సాక్షి ఇది మంచిదని నువ్వు రుజువుపరుచుకోవాలా. నీ మనస్సాక్షి చెప్తూ ఉండాలి, ఇది దేవుని వాక్యం చాలా విలువైంది, ఇది చెడ్డ పని, ఇది చేస్తే దేవుడికి అసహ్యం, ఇది దేవునికి ఇష్టం లేని పని. నీ మనస్సాక్షి నిన్ను పదే గద్దిస్తూ ఉండాలా.
గాఢాంధకారపు లోయలలో సంచరించిన నాకు భయం లేదు. ఆయన మనస్సాక్షి దావీదు గారిని ప్రేరేపిస్తూ ఉంది. ఇక్కడ నీకేం భయం లేదు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ పక్షమనే ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. ఆ మాటలు అన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన నాకే భయం లేదు. ఆయన మనస్సాక్షి ఆయన ప్రేరేపిస్తూ ఉంది, ఎందుకంటే నా దేవుడు ప్రతినిత్యము నాతో ఉంటాడని. ఇంకా మీరు చూసినట్లయితే నిష్కపటమైన విశ్వాసం, దేవుడు సమస్తము చేయగలడు, దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏది లేదు. కానీ విశ్వాసం చాలా గొప్పది. ఇక్కడ అంటాడు, ఈ రాళ్ల వలన నేను అబ్రహాముకి పిల్లలు పుట్టించగలను. మీరు గమనించండి, విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే దేవుడు చెప్పిన ఒక్క మాటకి తన సమస్తమును విడిచి రోడ్డు వెంట పడి దేవుడు చెప్పిన స్థలమునకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడ్డ అబ్రహామును మనం చూసాం. విశ్వాసం గొప్పది, నిన్ను ఆశీర్వదించడానికి నడిపించింది. మీరు గమనించండి, నువ్వు ఊహించు, నువ్వు వెళ్ళే మార్గం నీకు ఒక్కోసారి తెలియదు. దేవుడు చెబుతూ ఉంటాడు ఇలా వెళ్ళు అని, కానీ నీ ముందున్నది ఏదో నీకు అర్థం కాదు. నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన స్థితిని కూడా నువ్వు వెళ్ళే మార్గంలో నీ వెంట ఉన్న దేవుడు అనుకూలంగా మార్చగలడు. ఆమేన్. ఈరోజు నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి, నీ మంచి మనస్సాక్షి గలవానిగా ఆలోచించాలి, మంచి విశ్వాసంతో ఆలోచించాలి. ప్రేమ కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అదే నిస్వార్థమైన పరిచర్యగా, దేవుడు ప్రేమించే ప్రేమగా దేవునిలో నిలిచి ఉన్నావు అనడానికి నీకు అది ఉపయోగపడుద్ది. నువ్వు ఖచ్చితంగా ఈ 3 పనులు చేస్తే ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము ఈ పరిచర్య వర్ధిల్లబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మనము ఈ పరిచర్యను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మీరు అభివృద్ధి జరగాలని చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. దయచేసి తల్లో ఉంచుదాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఈ యొక్క పనిలో తండ్రి, పరిచర్యలో నువ్వు తోడుగా ఉన్నావు. ఈ వాక్యం వింటున్న వారిని అభివృద్ధి పరచండి. మంచి ప్రేమ కలిగిన వారిగా, మంచి విశ్వాసం కలిగిన వారిగా, మనస్సాక్షితో తండ్రి ప్రతి నిర్ణయాన్ని తీసుకునేవారిగా, పవిత్రమైన హృదయంతో ఆలోచించేవారిగా, దేవునికి ఇష్టమైన పనులు చేసి వారి జీవితమైన ఉన్నతమైన విజయాలను సాధించేవారిగా, దుఃఖంలో, కష్టంలో, శ్రమలో తండ్రి, నిందలలో కూడా నువ్వు తోడుగా ఉండి వారిని రక్షించి వారి విజయం వైపు నడిపించమని, కృంగిపోయే స్థితి నుంచి తండ్రి సంతోషమైన స్థితిలోనికి నా బిడ్డలను మార్చమని ఈ ప్రార్థన తండ్రి, ఈ ప్రార్థన ద్వారా నువ్వు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.